నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. నేను షీలా. కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో ఏ వర్గం సంతృప్తిగా లేదు అన్నారు. జగన్ మాట్లాడితేనే రైతు సమస్యలు ప్రభుత్వానికి గుర్తుకొస్తున్నాయని విశాఖలో కౌంటర్స్ ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో అంతా దోపిడీయే జరుగుతోందని ఆరోపణలు చేశారు. మంత్రుల అవినీతి ఎక్కువైందని స్వయంగా చంద్రబాబే అన్నారని అన్నారు. ప్రభుత్వంలో మంత్రుల తీరు, పాలన అస్సలు బాగాలేదని ఆరోపించారు. చంద్రబాబు సరిగ్గా ఉంటే అందరూ బాగుంటారని ఎద్దేవా చేశారు. గంజాయి పోయి ఇప్పుడు విశాఖలోకి డ్రగ్స్ వచ్చాయన్నారు బొత్స. డ్రగ్స్ కేసులో పోలీసులు ఒక్కో రోజు ఒక్కో స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరోవైపు యోగాంధ్రపై మాజీ మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు బొత్స. సింగయ్య మృతి ఘటనలో కూడా పోలీసులపై ఒత్తిడి చేసి మరీ స్టేట్మెంట్ ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై ఏపీలో అకృత్యాలు పెరిగాయన్నారు. కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా ఉంది అన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ. విశాఖపట్నం పాలిటిక్స్ మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఎందుకనంటే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఒక సున్నితమైన క్లాస్ని కూటమి ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది. తప్పులుంటే సరిదిద్దుకోండి, ఏదైనా పొరపాట్లు చేస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసి ఏడాది పాలన మీద వచ్చిన నెగిటివ్ రిపోర్ట్స్ని సరిచేసుకోండి అంటూ ఆయన ఒక క్లాస్ని, ఒక సజెషన్ని ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్ని ఇవ్వటానికి వైసీపీకి సిద్ధమైంది. ఎందుకనంటే ఏడాది పాలనలో చేసిన ప్రజలకు అందిస్తున్న పథకాలు కానీ, లేకపోతే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ, ప్రజా పరిపాలనకి సంబంధించిన అనేకమైన అంశాలకి సంబంధించి ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్న దాని మీద మంత్రుల నుంచి ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని కూడా ప్రజల ముందు పెడుతున్నాము. దానికి ఇతరుల దగ్గర మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ వాళ్ళు కూడా ఒక కౌంటర్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు బొత్స వ్యాఖ్యలకి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఏడాది పాలన చాలా అసంతృప్తిగా ఉంది. అది స్వయంగా సీఎం చంద్రబాబే కేబినెట్ భేటీలో చెప్పడం జరిగింది. మంత్రుల పనితీరు మార్చుకోకపోతే సీరియస్ గా యాక్షన్ ఉంటుంది అని చెప్పి స్వయంగా సీఎంఏ చెప్పిన మీదట ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అన్నది బొత్స కామెంట్స్ చేశారు. అలాగే యోగాంధ్ర ఎవరికి ఉపయోగపడని ఒక పెద్ద ఈవెంట్ ని వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఇది ఎవరికి ఉపయోగం పడింది అని చెప్పి కూడా ఆయన ఒక కామెంట్ ని అయితే ప్రెస్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గనక ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లల మీద అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే గనక కాకినాడలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటి ఘటనల మీద ప్రభుత్వం ఫోకస్ చేయటం లేదు. ప్రజలకి ప్రజాహితమైన పరిపాలన ఎక్కడ అందుతుంది అంటూ బొత్స ఒక కామెంట్ కూడా చేశారు. మరోవైపు జగన్ రైతు సమస్యలను ఎత్తుకున్నప్పుడు మాత్రమే ప్రభుత్వానికి రైతు సమస్యలు గుర్తొస్తున్నాయి అంటూ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపుతూనే, అలాగే ఒక సీనియర్ పొలిటీషియన్ గా తను సజెషన్స్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఏదైనా మార్పులు ఉంటే చేసుకోండి అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు కొంచెం ఆసక్తికరంగానే మారాయి. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే దీని మీద కూటమి ఎలాంటి కౌంటర్ వైసీపీకి ఇవ్వబోతుంది, బొత్స వ్యాఖ్యల్ని వాళ్ళు ఎలా తిప్పికొట్టే ప్రయత్నం చేయబోతున్నారు అనేది ఒక చర్చ అయితే మాత్రం నడుస్తుంది. అయితే ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులంతా కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు. తొలి అడుగు కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల వద్దకి తమ పరిపాలనని, ఏడాది పరిపాలనని తీసుకెళ్లడంతో పాటు వాళ్ళు రాబోయే ఫోకస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కూడా ప్రజలకి వివరించే ప్రయత్నం నేరుగా ప్రజాప్రతినిధులే చేస్తున్నారు అన్నది కూడా ప్రత్యక్షంగా చెప్పబడుతుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక అటు విపక్షంలో ఉన్న వైసీపీ చేస్తున్న కౌంటర్స్ ని, ఇటు అధికార పక్షంలో ఉన్న కూటమి సర్కార్ కూడా అంతే ధీటుగా ఎదుర్కొంటుంది. మొత్తానికి ఎన్నికల సమయం అప్పుడు మాత్రమే ఇలాంటి వాద ప్రతివాదాలు పొలిటికల్ పార్టీస్ లో జరుగుతాయి. కానీ ఎప్పటి నుంచే కూడా ఆ హీట్ వేవ్ అన్నది కనిపిస్తా ఉంది. అది విశాఖ వేదికగా మరింత ఎక్కువగా కూడా జరుగుతుందని చెప్పాలి. తాజాగా బొత్స వ్యాఖ్యల్ని కూటమి ఎలా తీసుకుంటుంది, దీని మీద ఎలాంటి కౌంటర్స్ ఇవ్వడానికి కూటమి సర్కార్ సిద్ధమవుతుంది అన్నది మాత్రం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక పెద్ద టాక్ గా నడుస్తున్న నేపథ్యంలో అంతే స్థాయిలో మరిన్ని అంశాలను తీసుకొని ప్రజల వద్దకి తాము కూడా వెళ్లేందుకు వైసీపీ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఇద్దరు, అంటే అటు విపక్షం ఇటు అధికార పక్షం కూడా ప్రజలని మొత్తానికి పొలిటికల్ గా వాళ్ళలో ఒక ప్రభుత్వం తరపు నుంచి కానీ, పార్టీల తరపు నుంచి కానీ ఏం చేయబోతున్నారు అనేది ప్రజా సంక్షేమం, ప్రజా హితం కోరుతూ వాళ్ళు చేసే పనుల్ని ప్రజాపక్షంగానే తేల్చుకుంటామన్నది మాత్రం ఒక సంకేతాన్ని అయితే ఇస్తూ ఉన్నారు. చూడాలి మరి బొత్స వ్యాఖ్యల్ని కూటమి ఎలా కౌంటర్ చేస్తుంది అన్నది.
అనురాధ, బొత్స చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? అయితే బొత్స చేస్తున్న వ్యాఖ్యల్ని మనం తీసుకుంటే కనుక కాకినాడలో ఇష్యూ జరిగిన తర్వాత ఆడపిల్లల భద్రత మీద మాత్రం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు దానిని సరిచేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక యోగాంధ్ర ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావించినప్పటికీ కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకంగా చేయడంతో పాటు రికార్డులు నెలకొల్పిన వైనం ఉన్న నేపథ్యంలో దాని గురించి అంత పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు కనుక అంత పెద్ద ఎత్తున భారీ సక్సెస్ ని మేము తీసుకోగలిగామన్నది కూటమి సర్కార్ చెప్తా ఉంది. మరోవైపు చూస్తే కనుక ఆయన చేసిన వ్యాఖ్యల్లో జగన్ రైతు సమస్యల్ని ఎత్తుకున్నప్పుడు మాత్రమే కూటమి రైతు సమస్యల మీద చర్చిస్తూ ఉంది. అలాగే ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి కూడా కూటమి నాయకులు ఇట్లాంటి ఇష్యూస్ ఇక్కడ స్టేట్ వైడ్ గా జరిగినప్పుడు మాత్రమే వెళ్తూ ఉన్నారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ గా వైసీపీ చెప్తున్నప్పటికీ కూడా వాటిని కూడా ప్రజల ముందు మేము పెడుతున్నాం కాబట్టి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న విషయాలు జరుగుతాయి, వాటిని మేము ప్రజాహితంగా పరిష్కరించే దిశగా ప్రజాప్రతినిధుల్ని చైతన్యం చేస్తున్నామని కూటమి సర్కార్ కూడా చెప్తుంది. ముఖ్యంగా బొత్స చేసిన కామెంట్స్ లో మనం ప్రధానంగా తీసుకుంటే కనుక ఇటువైపు యోగాంధ్ర అది పెద్ద విజయవంతమైన ప్రోగ్రాం కాదు అనేది వాళ్ళు చెప్పుకుంటూ, అంటే వైసీపీ మొదటి నుంచి కూడా దాన్ని నోట్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే అంతే స్థాయిలో కూటమి కూడా దాన్ని కౌంటర్ చేస్తూ వస్తుంది. మరోవైపు చూస్తే కనుక కాకినాడలో జరిగిన ఇష్యూకి బేస్ చేసుకుని ఆడపిల్లల భద్రత విషయం పదే పదే వైసీపీ ప్రస్తావిస్తూ ఉంది. అయితే ఇలాంటి విషయాల్లో పూర్తి స్థాయిలో కూటమి భద్రతా వైఫల్యాన్ని లేకుండా భవిష్యత్తు భరోసా ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళబోతున్నామనేది కూడా చెప్తా ఉన్నారు. అలాగే గంజాయికి సంబంధించి మరొక కీలకమైన కామెంట్స్ కూడా బొత్స చేయడం జరిగింది. విశాఖలో గంజాయి లేకుండా చేస్తాం, గంజాయి రహిత స్టేట్ ని మేము ఇవ్వబోతున్నామని చెప్పి కూటమి వచ్చిన కొత్తలో చెప్తే విశాఖలో ఏకంగా డ్రగ్సే వచ్చేస్తున్నాయంటూ ఆయన చేసిన కామెంట్స్ కూడా కొంత కూటమి సర్కార్ కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకనంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి కానీ గంజాయి కేసులు కానీ గత ప్రభుత్వ హయాంలో ఎంతవరకు వచ్చాయి, ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయి, ఎలా మేము సర్వైవ్ చేస్తున్నాము, డ్రోన్ కెమెరాస్తో లేకపోతే ఈగల్ టీమ్స్తో గంజాయిని పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నాము, రూట్ లెవెల్స్ వరకు కూడా వాటిని క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అంశాలు బయటకు వస్తున్నాయన్నది కూడా కూటమి సర్కార్ చెప్తుంది. ఈగల్ టీమ్స్తో ప్రత్యేక బృందాలతో వీటిని కూడా మేము మరి కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో నిఘా నేత్రంతో కంట్రోల్ చేస్తామనేది కూడా చెప్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు విపక్షం అటు అధికార పక్షం హోరాహోరీగా ఎవరికి వాళ్ళని ఇరుకను పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అందరూ కూడా ప్రజాహితంగా ప్రజల సమక్షాన ప్రజాపక్షంలోనే మేము ఇవి అంశాలన్నింటినీ కూడా తేల్చుకుంటామంటే కూడా రాజకీయ పార్టీలు ముందుకు వెళ్ళబోతున్నాయి. అయితే దీని మీద మాత్రం విశాఖ కేంద్రంగా జరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక హీట్ని అయితే మాత్రం జనరేట్ చేస్తూ ఉంది. మంత్రుల అవినీతి ఎక్కువైందని చంద్రబాబు అన్నారన్న విషయాన్ని బొత్స ప్రస్తావించడం జరిగింది. సో దీనికి ప్రతిస్పందనగా ఏమైనా అధికార పక్షం నుంచి ఎవరైనా మాట్లాడడం జరిగిందా? ప్రస్తుతం ఇప్పటిదాకా అయితే ఇంకా ఎవరు కూడా వైసీపీ నేత బొత్స చేసిన కమెంట్స్కి కౌంటర్ అయితే ఇవ్వలేదు. ఎందుకనంటే సీఎం స్వయంగా చెప్తున్నారు, ఎందుకనంటే మేము మా పాలనలో ఎవరైనా కూడా ప్రజాహితంగా ఉండాలి, ఖచ్చితంగా మేము మార్క్స్ని బట్టి ఏదైతే రిమార్క్ లేని ప్రభుత్వాన్ని మేము ప్రజల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం కాబట్టి మా నాయకుల్ని కూడా అలర్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే ఖచ్చితంగా వాటిని సరిదిద్దుకొని వాళ్ళు మరింత చైతన్యవంతంగా పనిచేసే విధంగా మేము వాళ్ళని సరిదిద్దుతున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏం పెద్దగా విపక్షాలు చేస్తున్న కామెంట్స్ మేరకు సరి చేసుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటర్నల్ మీటింగ్స్లో కేబినెట్ మీటింగ్లో వాళ్ళ యొక్క పనితీరుని మేము చర్చించాల్సిన అవసరం ఉంది కాబట్టి చర్చించుకున్నామనేది మాత్రం కూటమి సర్కార్ చెప్తా ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు మరింత ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్ళబోతున్నామనేది కూడా చెప్తా ఉన్నారు. అయితే వైసీపీ కేవలం ఈ ఒక్క మాటను మాత్రమే ఫోకస్ చేస్తుంది. సీఎంఏ స్వయంగా చెప్పారు మంత్రుల పనితీరు బాగాలేదు, అది మార్చుకోవాలని సీఎం చెప్తుంటే ఇంకా వాళ్ళ ప్రభుత్వం తీరు ఎలా ఉంది అన్నది తెలుస్తూనే ఉంది అన్నట్టుగా వైసీపీ కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని మేము మరింత సుపరిపాలన ఇచ్చే దిశగా తొలి అడుగుతో ముందుకు వెళ్ళబోతున్నాము. ఇదేమీ పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు కూటమి సర్కార్ ఏం చేస్తుంది అనేది కూడా వాళ్ళు కూడా ఒక కౌంటర్ని అయితే సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు విపక్షాన్ని వాళ్ళు ఎదుర్కొంటూనే వస్తున్నప్పటికీ కూడా ఈ కామెంట్స్ ని మరి ఎలా వాళ్ళు కౌంటర్ చేస్తారనేది అయితే చూడాలి. మొత్తానికి చూసుకుంటే కనుక అటు బొత్స కామెంట్స్ కానీ ఇటు నిన్న చంద్రబాబు కేబినెట్ భేటీ వేదికగా మంత్రుల గురించి కాస్త సీరియస్ గానే ఇచ్చిన వార్న్స్ కానీ వీళ్ళంతా కూడా పొలిటికల్గా కొంత హీట్ అయితే జనరేట్ అయినమాట వాస్తవం. దీన్ని ఎలా ఏ పార్టీ అంటే ఏ పక్షం దీన్ని ఎలా తీసుకుంటారు అన్నది మాత్రం చూడాల్సింది. ఏది ఏమైనా కూడా ప్రజల ముందుకి అందరూ కూడా వెళ్ళి తమ పాలన దక్షతని నిరూపించుకునే పనిలో మాత్రం పార్టీలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అనురాధ.